వెల్కమ్ బ్యాక్. నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు. అంటే ఎగ్జామ్స్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చేది, ఉద్యోగాలకు సంబంధించి అండ్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది అందులో ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఆ డేట్ కావచ్చు, ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుంది, తదితర వివరాలన్నీ నోటిఫికేషన్ ఇచ్చే టైంలో ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్కు సంబంధించి అటు బీఆర్ఎస్ నేతలు నిన్న ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ చూసాము. ముఖ్యంగా యూపీఎస్ తరహా జాబ్ క్యాలెండర్ అన్నారు. మరి డేట్ కానీ ఏ డేట్లో నోటిఫికేషన్ వస్తుంది, ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది క్లియర్గా ఇవ్వలేదు. ఫలానా మంత్లో నోటిఫికేషన్, ఫలానా మంత్లో ఎగ్జామ్ ఉంటుందని మాత్రమే ఇచ్చారు. అండ్ ఉద్యోగాల సంఖ్య కానివ్వండి, వాటికి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అంటూ వారు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాము. మరి గెస్ట్లు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రాకేష్ గారు, అసలు జాబ్ క్యాలెండర్ ఇవ్వనే ఇవ్వరు, అదంతా ఉత్తమాట ఎన్నికల కోసం మాట్లాడిందే అన్నటువంటి క్రమం నుంచి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. అంటే అది ఏ విధంగా ఉంది ఏంటి అన్నది విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే జాబ్ క్యాలెండర్ అయితే అన్నమాట ప్రకారం మేము రిలీజ్ చేశామని చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ కి, అక్కడ ఉన్నటువంటి కౌశిక్ గారికి, అదేవిధంగా శ్రీవర్ధన్ రెడ్డి గారికి, జ్యోత్స్న గారికి, అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎంటీ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే గత గవర్నమెంట్ అంటే మా ప్రభుత్వంలో మేము చేసినటువంటి అంటే నోటిఫికేషన్లు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఒకటి ప్రధానంగా 2,32,308 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత అంటే మేము నిర్వహించినటువంటి పరీక్షల్లో 1,60,83,000 జాబ్స్ భర్తీ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 40,000 ఉద్యోగాలు పైపింగ్ లో ఉండే, అవి కూడా మొన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎగ్జామ్స్ నిర్వహించి అన్ని నిర్వహించిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఒక 30,000 ఉద్యోగాలకు వాళ్ళ నియామక పత్రాలు అందించడం జరిగింది. ఇంకొన్ని ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా అంటే దీనితో పాటుగా మేము ఏదైతే అంటే టీచర్ ఉద్యోగాలకు సంబంధించి అది గురుకులాలలో నెక్స్ట్ వచ్చేసి కొంత డిఎస్ ద్వారా 9,210 ఉద్యోగాలు గురుకుల టీచర్లు అన్నింటినీ కూడా భర్తీ చేయడం జరిగింది. వాటితో పాటు టిఎస్పిఎస్సి ద్వారా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఒక 544, అదేవిధంగా టీజీపీఎస్సి జూనియర్ లెక్చరర్లు ఒక 1382. అంటే మొత్తం కూడా మేము ఒక అంటే ఉద్యోగాలు ఏవేవి నిర్వహించినాం, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు, అంటే క్యాలెండర్ లాంటిది లేకుండా మీరు భర్తీ చేయాల్సిన భర్తీ చేసామంటున్నారు. మేడం, వాటి నిర్వహిస్తూనే కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఏదైతే 6 పాయింట్ ఫార్ములా తెచ్చి, ఎందుకంటే స్పెషల్ గా నేను ఎవరి గురించో చెప్పట్లేదు, నా గురించి నేను చెప్పుకుంటున్నాను. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అయినా కానీ 40% ఓపెన్ కోటా కింద పెట్టి ఏం చేశారంటే దాన్ని మొత్తం కూడా తెలంగాణేతరులతోటి నింపడానికి జరిగినటువంటి కుట్ర జరిగింది మేడం. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా జరగకుండా ఉండడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక అసెంబ్లీలో రెజల్యూషన్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కే విధంగా మనం చర్యలు చేపట్టడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు 2022లో వచ్చినాయి. ఒకవేళ అంతకుముందు మనం గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తే ఆ 40% కోటాల రాష్ట్రేతరులు వచ్చేసి దానిలో ఫిల్ కావడానికి ఛాన్స్ ఉంది మేడం. కాబట్టి ఆ సమస్య నుంచి, ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 1 లో రిక్రూట్ అయిన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు రేపు పొద్దుగల కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా అవుతారు. అయిన క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి నష్టం జరగద్దు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చూసాం, ఎవరైతే 10 సంవత్సరాలు మనం తెలంగాణ నుంచి ఆంధ్ర అంటే మూలాలు ఉన్నటువంటి ఆఫీసర్లందరినీ ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేశామో వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా అదే విధంగా జరిగింది. అయితే నేను ఏమంటున్నా అంటే ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఎందుకంటే రేపు పొద్దుగాల వాళ్ళ రాష్ట్రం గ్రో కావడానికి మన రాష్ట్రాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. మొన్న ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా ఒక ఆంధ్ర అధికారిని నియమించారు. ఆయననే మా ఇంజనీర్లందరినీ, తెలంగాణ ఇంజనీర్లందరినీ అఫిడవిటాలు సమర్పించాలని చెప్పేసి ఫోర్స్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఇప్పుడు అంటే కంపల్సరీ మీరు అఫిడవిట్ సమర్పించాలి,
లేకపోతే మీరు వచ్చి ఇచ్చినటువంటి దాన్ని మేము పట్టించుకోమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లను వేధింపులకు గురి చేస్తున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే స్వయంగా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంప్లాయీ అంటే నేను సెలెక్ట్ అయ్యి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేశాను. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆఫీసర్ స్థాయిలో ఉన్నారు. మేము ఇంజనీరింగ్ చదువుకున్నాం కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా వివిధ శాఖల్లో కూడా ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, ఏ శాఖకు పోయినా కానీ ఇదే విధమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా అనేది రెండో ప్రశ్న. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ రోజు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో కూడా మేము ఏమని అడిగాం, మా అంటే శాసనసభలో మా కేటీఆర్ గారు కావచ్చు, మా హరీష్ రావు గారు కావచ్చు, మా సబితక్క కావచ్చు, ప్రతి ఒక్కరు అడిగింది ఏంది, అక్కడ అడిగింది ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్ పెడతా అంటుండ్రు, మీరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు మేము ఫిల్ చేసి ఉద్యోగాల సంఖ్య కాదు మేడం, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన 1 year లో ఫిల్ చేస్తా అని చెప్పారు. మీరు వచ్చిన 1 year లో మేము నోటిఫికేషన్ లేకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలు మీరు ఇచ్చినని ప్రకటించుకున్నారు. సరే, అది మీ విజ్ఞత. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఎన్ని ఖాళీలు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు నేను డిస్కషన్ మీ దగ్గర కూర్చున్నా అంటే నిన్న నాకు చెప్తే ఈ రోజు కూర్చుంటా, అంతేగాని పొద్దుగాల నేర్పి కూర్చోలేం కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏ ఖాళీలు ఎన్ని ఉన్నాయో డిక్లేర్ చేయకుండా మేము లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి నిరుద్యోగ యువతను మోసం చేసి ఈ రోజు పోతుంది. కాబట్టి ఒకటే శ్రీవర్ధన్ అన్న చెప్పే ముందు ఒకటే మాట చెప్తున్నా, ఇవన్నీ కూడా ఈ రోజు జరుగుతున్నాయన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని పక్కదారి పట్టించడం, అదే విధంగా ప్రజల్ని మిస్గైడ్ చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది సమాజానికి మంచిది కాదు. ఓకే, శ్రీవర్ధన్ గారు చెప్పండి మేడం. చెప్పాలి అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, దీనిపైన మీ వర్షన్ ఏంటి? జాబ్ క్యాలెండర్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ప్యానల్ మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరూ కూడా శుభోదయం. ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే నీళ్లు నిధులు నియామకాలనే ఒక పెద్ద నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యువత బలిదానంతో ఆ రోజు రాష్ట్ర సాధన జరిగింది. గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందనేది ఆ రోజు యువత ఇక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు ఆకర్షణ అయ్యి ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో యువత యొక్క కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇది నిజం. సో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఇక ఉద్యోగులకు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఉద్యోగ క్యాలెండర్ల విషయంలో కావచ్చు, లేకపోతే పోస్టుల విషయంలో మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్పష్టమైన విధానం లేని కారణంగా రాష్ట్రంలో మొదట ఉద్యమం అంటే మిగతా ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అంతకన్నా ఎక్కువ మళ్ళీ విద్యార్థిక ఉద్యమం, ఉద్యోగుల కోసం నిరుద్యోగుల యొక్క ఉద్యమం అనేది రాష్ట్రంలో నడిచింది. గత 2-3 నెలల నుంచి మీరు చూస్తా ఉన్నారు. నిరుద్యోగులంతా రోడ్ మీదకి వచ్చారు, అనేక ధర్నాలు జరిగాయి. సో ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పి మాట్లాడిన దాంతో ఇవాళ నిన్న ఏదైతే జరిగిందో ఒక స్పష్టమైన క్యాలెండర్ అయితే ప్రజల ముందు ఉంచలేదు. ఏదంటే రేవంత్ ప్రభుత్వం ఏంటంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఈ యొక్క 400, 300 హామీలను అంటే డైవర్షన్ చేసే విధంగా దానికి తాత్కాలికమైన ఉపశమనం కలిగించేటువంటి వ్యవహారాలే. ఎందుకంటే మనం చూసాం రైతు బంధు రుణమాఫీ విషయంలో ఇంకా స్పష్టంగా అంటే ఎంతమంది రైతులకు రావాలనో అది కాకుండా ఎలా తగ్గియాలనేటువంటి వ్యవహారాన్ని చూసాం. ఇప్పుడు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ల విషయంలో కూడా ఒక స్పష్టమైన విధానంగా సంఖ్యతోటి అంటే నెంబర్ ఆల్రెడీ 7 నెలలు 8 నెలలు ప్రభుత్వం వచ్చింది. సో ఏదంటే ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది రేపు రిటైర్డ్ అయిపోతారు అనేది వాళ్ళ దగ్గర ఒక స్పష్టమైనటువంటి ఒక విధానం అయితే వాళ్ళకు అంకెలు ఉండింటాయి. సో ఆ స్పష్టత చేస్తే బాగుండేది ఒకవైపు. రెండోది ప్రభుత్వం చెప్పింది కదా మిగతా రాష్ట్రంలో నుండి లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పించలేదు, ఏది ప్రభుత్వమైనటువంటి ఉద్యోగాలు కల్పించలేదు ఒకవైపు. సో మిగతా నిరుద్యోగుల విషయంలో మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే నిరుద్యోగ వృత్తి విషయంలో కూడా మరి స్పష్టమైనటువంటి విధానం నిన్న ప్రభుత్వం ప్రకటించలేదు. సో యువశక్తి ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్నటువంటి యువశక్తి విషయంలో ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం స్పష్టమైన విధానం ఒకవైపు కావాలి. రెండోది ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇలా ఉద్యోగాలు అనేది మొత్తం ప్రభుత్వంలోనే రావు, మనందరూ కూడా తెలుసు. సో చదువుకున్న ప్రతి ఒక్కరిని దీంట్లో పూర్తి చేస్తాము అంటే చేయలేనటువంటి పరిస్థితి. కానీ మిగతా యువతకు కూడా మరి ఏ విధమైన ఆల్టర్నేటివ్ ఉద్యోగ అవకాశాలను ఈ రాష్ట్రం కల్పిస్తుంది. సో వాళ్ళ కొరకు సహకారం ఏమిస్తాం. సో ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి బ్యాంకులు కావచ్చు,
ఒక ఎంటర్ప్రెనర్స్ గా వస్తున్నట్టు యూత్ కోసం ఏ విధమైనటువంటి విధానం ఇస్తామని చెప్పేసి అంటే నిన్న ప్రకటించిన దాంట్లో కేవలం రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఒక యూత్ కు అంటే ఈ ఒక ఉపశమనాన్ని దీన్ని డైవర్షన్ చేసుకోవడం కోసమే కొంతవరకు పనికొచ్చింది కానీ దీని పూర్తి స్థాయి విధానం అయితే నిన్న దాంట్లో కనిపించలేదు. సో ఇప్పటికైనా మేము ఏమంటున్నాం యువత పాలసీలో రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి విధానం అయితే ఇంకా పూర్తిగా మరి ఈ యొక్క యూత్ ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. నిన్న ఉపాధ్యాయ సంఘాలతోటి వాస్తవంగా సరే 15 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో నిజంగా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి ప్రమోషన్లు ముఖ్యంగా ఉపాధ్యాయ సమస్యలు ఎత్తున్నావో వాటి పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. సరే ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రమోషన్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నది చాలా మంది ఉద్యోగులకు అది వాస్తవంగా న్యాయం జరిగింది. సేమ్ టైం అనేక రకాలైనటువంటి ఉపాధ్యాయులకి సమస్యలు ఇంకా ఉన్నాయి. సో వాళ్ళకు ప్రభుత్వం ముందు ఇచ్చినటువంటి డిఏల అంశాలు కావచ్చు, పిఆర్సీ సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే స్కూళ్ళ యొక్క ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో సో మనము అంత ముందుకు కేసీఆర్ అన్నారు కేంద్రానికి ఏం పని ఉంది, తెలంగాణలో వచ్చి టాయిలెట్స్ కట్టాలి లేకపోతే తెలంగాణలో వచ్చి రోడ్లు వేసే పని ఉంది అని అన్నారు. సో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కేంద్రం యొక్క నిధులు కావచ్చు ఇక్కడ డైవర్షన్ చేస్తూ మరి ప్రభుత్వ పాఠశాలలు గత 10 సంవత్సరాలుగా నిజంగా కూడా నిర్లక్ష్యానికి గురైనాయి. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాపాలనలో ఈ యొక్క కీలక పాత్ర ఉపాధ్యాయులు అని చెప్పారు. నేను ఉపాధ్యాయులు సమాజంలో ఉంటది. సో మాటల ప్రకారంగా చేతలకు ఈ ప్రభుత్వం దగ్గర లేవు, చేతలకు కావాల్సినటువంటి నిధులు కేటాయింపులు లేవు. సో వాటి విషయంలో ఊరికి మాటలతోటి సరిపుచ్చుకోవడం కాకుండా ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ యొక్క గొప్ప స్పీకర్ సో ప్రజలందరూ కూడా వాస్తవంగా నమ్మారు 10 సంవత్సరాలు. ఇక లాస్ట్ కి ఉట్టి మాటలే జరుగుతున్నాయి అనేది గతంలో చూసాం. మరి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాటలతోటి కాకుండా చేతులతో జరగాలంటే వీళ్ళు చెప్పేటటువంటి ప్రతి అంశానికి బడ్జెట్ల అలొకేషన్స్ కావచ్చు సో ఒక స్పష్టమైనటువంటి విధానం అయితే ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చరణ్ గారు నిన్నటి జాబ్ క్యాలెండర్ లో స్పష్టత లేదు. ఉద్యోగాల సంఖ్య ఎంత, ఏ రోజున నోటిఫికేషన్ ఇస్తారు, ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది అనేది అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసినటువంటిది లేదు. యూపీఎస్సీ తరహా అంటే మరి యూపీఎస్సీ క్యాలెండర్ గానీ ఈ విధంగా ఉండదు కదా మేడం. ఇక్కడ అంటే స్పష్టత విషయంలో ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ ఎన్నున్నాయని చెప్పేసి ఇప్పుడే చెప్పడం తోటి ఆర్థిక శాఖలో కావచ్చు ఆ వరకు కొంత రిటైర్మెంట్ అయినటువంటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ సందర్భంగా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆ దిశ అంటే ఒట్టినే ఏదో వేగ్గా ప్రకటించింది కదా, దీంతో చర్చ చేసినప్పుడు లెక్కలు ఉంటాయి కదా అండి, ఫలానా డేట్ కు ఇంతమంది రిటైర్ అవుతారు మేడం. ఇక్కడ రిటైర్మెంట్ అవుతా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయి అంటే ఒకటేసారి పూర్తి స్థాయి ప్రకటించిన తర్వాత జాబులు పెరుగుతా ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ అంటే ఫస్ట్ సారి కాబట్టి ఇబ్బంది అవుతా ఉంది. ఎందుకంటే ఫస్ట్ సారి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఈ ఫస్ట్ సారి జాబ్ క్యాలెండర్ ప్రకటించేటప్పటికి ఈ రోజు ప్రకటించే దానికి నోటిఫికేషన్ ఇచ్చేదానికి మధ్య వ్యత్యాసంలో చాలా మంది రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కొంత ఇప్పుడే డేట్లు కావచ్చు అదేవిధంగా సంఖ్య చెప్తే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా క్లారిఫికేషన్ కోసం మాత్రమే జాబ్ క్యాలెండర్ లో ఓన్లీ మంత్ మెన్షన్ చేసి డేట్ మెన్షన్ చేయలేదు, అదే కాకుండా సంఖ్య మెన్షన్ చేయలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మేము వచ్చి 8 నెలలు అవుతుంది. అదే బీఆర్ఎస్ నాయకులు 2014 మొదటి శాసనసభ సమావేశంలో 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షి కేసీఆర్ మాట ఇచ్చారు. మీరు కావాలంటే పోయి 2014లో అసెంబ్లీ పాత రికార్డు చెక్ చేసుకుని తెలుస్తుంది. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 10 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో అందరికి తెలుసు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే నిరుద్యోగులు నమ్ముతారా? నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నిరుద్యోగులతోటి దపదపాలుగా 4 సార్లు చర్చలు చేసి టెట్టిని మరోసారి నిర్వహించడం, డిఎస్ లో ఉద్యోగాల మీద పెంచడం, గ్రూప్ 2 కావచ్చు అదేవిధంగా గ్రూప్ 3 కావచ్చు పోస్ట్ పోన్ చేయమంటే కూడా నిరుద్యోగులతో చర్చలు చేసిన తర్వాత వారికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేసి అదేవిధంగా ఉద్యోగాలు పెంచి ఇవ్వమని చెప్తే ఉద్యోగాలు పెంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. గ్రూప్ 1 విషయంలో కొంత ఎందుకంటే 1:100 పిలవాలని చెప్పేసి నిరుద్యోగుల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికి కూడా కొంత ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లీగల్ గా అది వీగిపోయే అవకాశం కాబట్టి అది 1:100 చేయలేమని చెప్పేసి చాలా క్లారిటీగా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులతో చర్చలు చేసినప్పుడు ఆ చర్చల్లో మేము కూడా భాగస్వామ్యం అలాంటి లీగల్ లో ఎక్స్పర్ట్స్ వచ్చి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినాం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు ఈ 8 నెలల కాలంలో 30,000 ఉద్యోగాలకు సంబంధించి టీచర్లకు ప్రమోషన్లు ఏనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు పట్టించుకోలేదు టీచర్లని. మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్లకు సంబంధించి ప్రమోషన్ కూడా ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారనేది చాలా స్పష్టంగా కనపడతాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉందనేది
చాలా స్పష్టంగా నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, వీళ్ళంతా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, కొంత అటు ఇటు లేట్ అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి తప్ప దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఎందుకంటే వారు ఉన్నప్పుడు చరణ్ గారు, ఒకవైపు అంటే ఈ అర్హత పరీక్షలకు సంబంధించి టెట్ ఇలాంటి వాటిని కూడా జాబ్ క్యాలెండర్ లో ప్రస్తావించడం కావచ్చు. అయితే ముఖ్యంగా ఏంటి తేదీ ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయకపోవడం అనేది మీరు అంటున్నట్టు మేబీ ఫస్ట్ టైం కాబట్టి ఆ ఇబ్బంది ఉన్నదని మీరు అంటున్నారు. మరోవైపు ఏంటంటే చట్టబద్ధత ఎందుకు తేలేదు అనేది నిన్నటి ఉదయం వరకు కూడా ఈవెన్ కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఈవెన్ డిబేట్ లో కూడా మాట్లాడడం, చట్టబద్ధత జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం, చట్టబద్ధత కల్పిస్తాం, ఇక ఎవరున్నా కూడా ఎవ్రీ ఇయర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అది అన్నటువంటిది. మరి ఎందుకు చట్టబద్ధత తేలేదు అనేది కూడా ఒక క్వశ్చన్. మేడం, ఇప్పుడు అసెంబ్లీలో చదివినంతనే చట్టబద్ధత ఉన్నట్టు. ఎందుకంటే దీని క్యాబినెట్ అప్రూవల్ తర్వాత అసెంబ్లీలో చదివారు. దీని విషయంలో చట్టబద్ధత అంటే అసెంబ్లీ చదివిన తర్వాత దీనికి అంటే లీగల్ గా ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి నిధులతో తెచ్చించిన తర్వాత మాత్రమే దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సింది. ఎందుకంటే జాబ్ విషయంలో అప్పుడు చర్చ చేపడతారుగా. ఇంకా చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. వారు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు దేశంలో. అలా కాదండి, మీరు ఇప్పుడు వాళ్ళని అడిగే క్వశ్చన్స్ మనం వాళ్ళని అడుగుదాం. చరణ్ గారు వాళ్ళు అన్న మాట ఏంటి, ఎన్ని ఇచ్చారు, ఎన్ని చేశారు, మీరు అన్న మాట ఎక్కడికి పోయింది అని మనం అడుగుదాం. కాకపోతే ఇప్పుడు అసెంబ్లీలో చేసిన అన్ని మాట్లాడిన అన్ని చట్టాలుగా అవుతున్నాయా? దానికి చట్టబద్ధత తీసుకురావాలి అంటే రావంటే చర్చ చేపట్టాలి, తర్వాత గవర్నర్ తో ఆమోదం తెలిపించాలి, ఆ తర్వాత కదా చట్టబద్ధత అయ్యేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినవిగా. తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన వెంటనే చాలా స్పష్టంగా ఆ డేట్ల ప్రకారం అంటే మంత్ లో డేట్ అనేది కొంచెం అటు అయినా కూడా ఆ మంత్ లో ఖచ్చితంగా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చుతాయి, ఆ మంత్ లో రిజల్ట్ వచ్చుతాయి. ఒక అడుగు అయితే 2 అడుగులు అయితే ముందుకు పడ్డాయి కదా. అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం మీరు అసెంబ్లీలో ఉండి ఏదన్నా సలహాలు సూచనలు ఇవ్వకుండా ప్రతిదీ రాద్ధాంతం చేసే ప్రయత్నం. అసలు దీనిపైన మాట్లాడతాం స్పీకర్ గారు అనుమతి ఇవ్వలేదనే కదా నిన్నంతా వాళ్ళు గోలగోల చేశారు. మేడం వాళ్ళు ఇప్పుడు వాస్తవం ప్రతి విషయాన్ని మీరు రాద్ధాంతం చేస్తూ క్రియేట్ చేసే విధంగా, ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే విధంగా నిధులు రెచ్చగొడే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి మీరు చూస్తా ఉన్నారు ఈ 10 ఎన్నడన్నా మీరు అసెంబ్లీ పెట్టినా అండి నాకు అర్థం కాదు. అది నైట్ 3 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నడిచింది. రాకేష్ గారు మీ వాయిస్ తీసుకుంటే ఒక నిమిషం మీరు కన్క్లూడ్ చేయండి చరణ్ గారు. మేడం, కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా చర్చలు జరుగుతా ఉన్నాయి. నిరుద్యోగులు ఎవరు అదైనా పడద్దు అని చెప్పి ప్రభుత్వం భావించింది, అందుకే వారితో చర్చలు చేశారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. భవిష్యత్తులో ఇంకా నిరుద్యోగులకు ఏమైనా సమస్యలు ఉన్నా ఇంకేమైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో సమయం ఇచ్చినా కూడా చేసే మిత్రుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడే, మాతో పాటు నేను ఇంజనీరింగ్ లో చేస్తే చరణ్ కూడా అక్కడ మేనేజ్మెంట్ లో పిహెచ్డి కంప్లీట్ చేశాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సరే మధ్య పెట్టే మాటలు ఎన్ని పెట్టినా గానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ మీద ఎవరు సంతకం పెట్టారు, అదేదో అసెంబ్లీలో చదివి వినిపించారు. నేనేమంటున్నా అంటే దానికి చట్టబద్ధత లేదు, మేము ప్రకటించినాం అంతే, ప్రకటించినాం మీరు చెక్ చేసుకోరు, అప్పుడు వస్తాయి లేకపోతే లేదు. ఎందుకంటే మనం చూసినాం కదా 9వ తారీఖు నాడు రాగానే మొత్తం రుణాలన్నీ మాఫీ అయితే అంటే ఇప్పటికి కూడా మాఫీ కాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకో రైతులంతా కూడా తగ్గిపోయారు. అదే విధంగా రైతు బంధును తీర్చి రైతు భరోసా చేస్తామని చెప్పి 15,000 వేస్తామని చెప్పి ఉన్న రైతు బంధు కూడా ఎక్కొట్టారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఒకటి ఎక్కొట్టి ఇంకోటి ఏదో చేస్తున్నట్టుగా ప్రయత్నం చేస్తారు తప్పితే ఈ రోజు దాని మీద ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చిర్రో అసెంబ్లీలో చదివారు కదా మేడం, అసెంబ్లీలో చదివిన దాని మీద ఎవరైనా ఒక సంతకం చేసిర్రా? ముఖ్యమంత్రి సంతకం చేసిండా, లేకపోతే గవర్నర్ సంతకం చేసిర్రా, లేకపోతే చీఫ్ సెక్రటరీ సంతకం చేసిర్రా? ఎవరిదాని ఒక సంతకం ఉండాలి కదా మేడం. ఒక కాగితం ముత్తగానే ఇట్లా చూపెట్టే అలా పెడితే కాదు కదా. నేనేమంటున్నానంటే చెప్పిన దానికి అక్కడ ఏదైతే వీళ్ళు బాండ్ పేపర్ల మీద రాసిన దానికే నమ్మకం లేదు. ఇప్పుడు నేను ప్రకటించిన మీరు ఎన్ని ఉద్యోగాలు ఉంటాయని చూసుకోలే, అప్పుడు నేను ఉద్యోగాలు చెప్పినా, లేకపోతే నేను ఇది అది ఇస్తా అని చెప్పినా, అంటే ఎక్కడ కూడా ఒక స్పష్టత లేనటువంటి ప్రచార హార్బాటం తప్పితే ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఇగో ఇది ఈ విధంగా చేస్తామని చెప్పేసి. ఎందుకంటే గ్రూప్స్ ఎగ్జామ్ అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అనుకో, ప్రిలిమ్స్ ఉంటే మెయిన్ ఉంటాయి అందరు తెలుసు. అదే జాబ్ క్యాలెండర్ ప్రిలిమ్స్ ఒక డేట్ వేసిండు, మెయిన్స్ ఒక డేట్ వేసిండు.
అంటే నేను ఏమంటున్నా అంటే నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ సర్వీసెస్ అని వేసారు మేడం దానిలో చూడండి, ఏడబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని వేసారు. అవి ఏ డిపార్ట్మెంట్ అంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎన్ని ఉంటాయంటే మరి అది కాంగ్రెస్ పార్టీ నాయకుల విఘ్నత వదిలేస్తున్నా కానీ ఇరిగేషన్ ఉంటది, పంచాయతీరాజ్ ఉంటది, ఆర్డబ్ల్యూఎస్ ఉంటది, R&D ఉంటది, నేను వాటర్ వర్క్స్ ఉంటాయి, హైదరాబాద్ మెట్రో వాటర్, ఇవన్నీ ఒక 7-8 డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్లు ఏమి లేకుండా ఊరికే ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఒకటేసారి పెడతారా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు ఉంటాయి, అదే విధంగా అంటే మళ్ళీ కార్పొరేట్ సెక్టర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పెట్టకుండా ఉత్తరాన్ని మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే అంటే మీరు ఇది ఫస్ట్ టైం వెయ్యడం కాబట్టి కొన్ని లెక్కలు అవన్నీ వచ్చినాక చేద్దాం. ఒక అడుగైతే ముందుకేసాం కదా, ఒక అడుగైతే ముందుకేసాం. అక్టోబర్ లో నోటిఫికేషన్ కు సంబంధించి అంటే ఈ 24 లో అక్టోబర్ కు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. లైక్ గ్రూప్ 1 కు సంబంధించి అక్టోబర్ అండ్ 25 2025 ఫిబ్రవరి ప్రిలిమినరీ ఇవన్నీ అంటే ఆ డేట్ అట్లీస్ట్ తెలుస్తుంది కదా, ఆ మంత్ లో జరిగిపోవాల్సిందే కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది. మేడం మీకు ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఏదైతే నేను ముఖ్యమంత్రి కాగానే 9వ తారీఖు నాడు డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతు రుణమాఫీ మీద సంతకం పెడతాను మనం చూసినాం కదా. మేము ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఫస్ట్ విడత చేసినప్పుడు మేము 16,000 కోట్ల రాకేష్ గారు గత ప్రభుత్వంలో ఆలస్యం ఏం జరగలేదా? అంటే హామీలకు సంబంధించి అమలు చేసే సిచ్యువేషన్ లో ఆలస్యం జరగడానికి గత ప్రభుత్వంలో రీజన్స్ ఏంటి? మేడం మేము ఏమంటున్నామంటే మేము ఫస్ట్ విడత మేము చెప్పినప్పుడే ఏది ₹1,00,000 రుణమాఫీ 25,000, 50,000, 75,000, ₹1,00,000 చేస్తామని చేసినాం. సెకండ్ టైం వచ్చినప్పుడు అదే విధంగా చేస్తా అంటే 2 years మాకు కరోనా ఇంపాక్ట్ పడ్డది. ఆ కరోనా ఇంపాక్ట్ తోటి మేము 19,000 కోట్లు చేస్తామన్నా కదా 13,000 కోట్లు చేసినాం. ఇంకొక 6,000 కోట్లు పెండింగ్ ఉండే, దానికి 800 కోట్లు అంటే ప్రొసీజర్ ఇచ్చినాం కానీ ఎలక్షన్లు వచ్చినాయి. దానికి 800 కోట్లు కలిపి వీళ్ళు ఏం చేశారు, ₹1,00,000 రైతులందరూ రుణమాఫీ జరిగిపోయింది అన్నారు. మేము మాఫీ చేసి వీళ్ళు కొత్తగా మాఫీ చేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏమంటున్నామంటే ఈ రోజు కూడా మనము అంటే అది రుణమాఫీ రైతు బంధు ఉన్నది మేడం, రైతు బంధు ఇప్పటివరకు పడాలి, ఎందుకంటే ఆల్రెడీ దున్నుకాలు స్టార్ట్ అయిపోయినాయి ప్రతి కాడ. రైతులకు కావాల్సింది ఇప్పుడే కదా, అది ఇప్పుడు వేయకుండా మేము వేసినప్పుడు మీరు తీసుకోరు అంటే వేస్తారా వేయలేదు అంతేందుకు మేడం. ఇప్పుడు మనం ఒకటే అడుగుతున్నాం, ఆల్రెడీ గతంలో రైతు బంధు ఏదైతే వేసినామో మేము ఉన్నప్పుడు 7,200 కోట్లు ఏదైతే రైతు బంధు వేసినామో ఒక విడతకు ఫస్ట్ విడతకు ఆ లెక్క కూడా చెప్పమంటే చెప్తలేరు. అదే విధంగా ధాన్యం వచ్చింది, ధాన్యం కొనుగోలు చేసినామంటారు కానీ ఎఫ్సీఐ కదా కొనుగోలు చేసేది, అది ఎంత కొనుగోలు చేసినా కూడా చెప్తలేరు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము చేస్తాం, అది చేస్తామంటే అంటే ముట్టించిపోతాం అన్నట్టే ఉంది తప్పితే ఎక్కడ కూడా ముట్టుకొని పోతాం కో అంటారు చూసారా, కో ఆడుకుంటాం కో అనగానే లేకపోవాలన్నట్టే తప్పితే ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా లేదు. ఈరోజు ఉద్యోగుల పరిస్థితి కూడా అదే ఉంది. 20,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి నేను ఇచ్చిన 5,000కు ఇంకొక 6,000 కలిపి 11,000 డిక్లేర్ చేసి మళ్ళీ ఏమంటారు 20,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నారు. మీరే కదా చెప్పింది, మీరంతా కూడా ప్రకటించింది అదే కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎక్కడ ఇప్పుడు అంతేనే మేడం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పటికీ AWS ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, వాళ్ళకు పోస్ట్ ఇవ్వాలి, అవి ఇవ్వట్లేదు. అదే విధంగా AWS ఒకటే కాదు, AWS కు ఇవ్వాల్సిందే, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఇవ్వాల్సిందే, అవన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టారు మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు టీచర్స్ ప్రమోషన్ గురించి ఏదైతే చెప్పారో ఆ టీచర్స్ ప్రమోషన్ అనేది కోర్టులో కేసులు ఉన్నాయి మేడం, హైకోర్టులో కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఇప్పుడు సాల్వ్ అయినాయి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా టీచర్లకు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహం ఇచ్చినా గానీ వాళ్ళందరూ కూడా సర్వీసెస్ బేస్డ్ లో టీచర్స్ కోర్టులో కేసు వేసుకున్నారు. అది ఇప్పుడు సాల్వ్ అయింది కాబట్టి దాన్ని మేము ఇచ్చినామని చెప్పేసి ప్రకటిస్తున్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వం అనేది ప్రోగ్రెసివ్ ఉండాలి, ఏది కానీ చేసుకుంటూ పోవాలి. దానికి ఒక సింపుల్ శ్రీవర్ధన్ గారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి అంటే ప్రస్తావించిన లేకపోతే విమర్శలు వీటి వైపు వెళ్ళినప్పుడు ఈవెన్ బీజేపీకి సంబంధించి సెంట్రల్ కు సంబంధించి ఉద్యోగాలు గతంలో ఇచ్చినటువంటి హామీల పైన అటు కాంగ్రెస్ కూడా నేను ఇంతకుముందుకే చెప్పాను. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ మొత్తానికి మనం ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వమే కల్పించదు. అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక నెంబర్ ఉంటది, సో దాని ప్రకారంగా జరగాలి. నేను ఏమంటున్నా తెలంగాణకు వచ్చినటువంటి అంశంలో ఇలా వీళ్ళు చెప్పారు అసెంబ్లీలో మాట్లాడిందే చట్టబద్ధత ఎట్లయితుంది, అసెంబ్లీలో మాట్లాడిన అనేక అంశాలకు అడ్రస్ లేనటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇక్కడ కూడా అంటే తెలంగాణలోకి జాబ్ క్యాలెండర్ లో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నిరుద్యోగులు మిత్రులు కూడా తెలుసు. ఇప్పుడు దీంట్లో గ్రూప్ 1 అనేది గత 1.5 year పైనుంచి సివిల్స్ చదివేటటువంటి అనేక మంది విద్యార్థులందరూ కూడా ఒక గందరగోళంలో, అంటే గత ప్రభుత్వంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతుంటే డేట్లు మారుతూ వచ్చాయి.
మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మధ్యలో ఒకసారి మారింది. అయితే ఇక్కడ యూత్ ఏదైతే అడుగుతున్నారో ముఖ్యంగా గ్రూప్ 2, 3 ఏవైతే దాంట్లో కూడా ఇప్పుడు రేపు జరిగేటువంటి ఎగ్జామ్స్ కు ఉన్న ఖాళీలను యాడ్ చేయమంటే వీళ్ళు మళ్ళీ ఇంకో ఆగాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియామకాలలో ఏదైతే ఉందో ఇలా రాష్ట్రంలో బయట చర్చ జరగకుండా రేషనలైజేషన్ లో అనేక స్కూళ్లలో ఇవాళ ఉపాధ్యాయ పోస్టులు పోయినాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నాడు 2 లక్షల మంది విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గిపోయిందని చెప్పేసి నిన్న మాట్లాడారు. వాస్తవంగా సో ఎందుకు తగ్గుతున్నారు? సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్ళకు సంబంధించినటువంటి బడ్జెట్లు ఏం పెట్టారు, రెనోవేషన్స్ ఏం పెట్టారు, సో కాన్ఫిడెన్స్ ఏమి ఇచ్చిండ్రు, ఇక్కడ ఇచ్చినటువంటి వ్యవహారం ఏముంది అంటే ఇక్కడ కూడా స్పష్టత లేనటువంటి అంశం. సో దాని కారణంగా ఏమైతున్నామంటే ఒకవైపు ప్రభుత్వం యొక్క విద్యా నిర్లక్ష్యం జరుగుతున్నప్పుడు విద్యార్థుల సంఖ్య పడిపోతున్నప్పుడు అంటే శ్రీవర్ధన్ గారు ఈ ప్రభుత్వ ఇంపాక్టే పడ్డదంటారా? అంటే పిల్లల సంఖ్య తగ్గడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంపాక్ట్ పడ్డదంటున్నారా మీరు? 100% అండి. ఇప్పుడు దాంట్లో నేను ఏమంటున్నా, రేషనలైజేషన్ లో టీచర్ పోస్టులు మనకు విద్యా హక్కు చట్టంలో ఒకరుండని, ఇద్దరుండని, ముగ్గురుండని, ప్రతి కిలోమీటర్ కు ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలి, తర్వాత హై స్కూల్స్ ఉండాలని విద్యా హక్కు చట్టం తీసుకొచ్చినప్పుడు జరిగింది. మనం ఏం చేశారు, సర్దుబాటులో మీకు పెద్ద చర్చ జరగలేదు రాష్ట్రంలో, సర్దుబాటులో అనేక రకాలైన పోస్టులు పోయినాయి. సో అనేక స్కూల్స్ మర్జీ చేశారు. సో ఈ మధ్య క్రమంలో ఏమైతున్నాయంటే పోస్టులు అనేది తగ్గిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మేము ఏమంటున్నాము, ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రైమరీకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి యొక్క హక్కు. సో నేను ఏమంటున్నా, మాటలు అనేది ఉందో కేవలం మాటల వరకే ప్రభుత్వం ఉంటుంది. సో మనం అనేది నిన్న కూడా ఇదే ముఖ్య నిరుద్యోగులు వచ్చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళ యొక్క చర్చలు జరిపిండ్రు. మరి చర్చలు జరిపిన దాంట్లో ఓకే ఎస్ 1:100 నీకు టెక్నికల్ ఇష్యూ ఉంది, గ్రూప్ 1 పిలవలేకపోయినాం అని చెప్పొచ్చు. మరి టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నవి కలపడానికి ఏమి ఇబ్బంది ఉంది? గ్రూప్ 2, గ్రూప్ 3కి మిగతాకు సంబంధించిన కలపడానికి ఇబ్బంది ఉంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఇంకా మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఖాళీలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కొత్త ఎంఆర్ఓ, కొత్త కలెక్టరేట్లు వచ్చినాయి. దాని తర్వాత మనం ఒత్తిడి పెరిగింది గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి జిల్లాల విభజనల తర్వాత. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో అనేక రకాలైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఒకవైపు ఉన్నారు. ప్రభుత్వం ఇది భారంగానే కేవలం ఏంటంటే కంటి తొడుపు చర్యకు సంబంధించినటువంటి వ్యవహారం తప్ప దీంట్లో ఒక స్పష్టమైన మిత్రుడు చెప్పినట్టుగా నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది చట్టబద్ధత అనే దానికి ఇలా మనకు సంక్రాంతి పండుగ ఎన్నో వస్తుందో ఇలా డిక్లేర్ చేస్తున్నాం, దీపావళి డిక్లేర్ చేసుకుంటున్నాం, దసరా డిక్లేర్ చేసుకుంటున్నాం. మీ ఇచ్చిన క్యాలెండర్ లో అక్టోబర్ లో 11వ తారీఖు 12వ తారీఖు ప్రిలిమినరీ ఉంటది, లేకపోతే నెక్స్ట్ 2 months తర్వాత ఇది ఉంటుందని మీరు స్పష్టత ఇచ్చినప్పుడు సో మైండ్ సెట్ యూత్ కూడా ఏం చదువుకోవాలనేది వాళ్ళకు ఆలోచన వస్తుంది. అటు సెంట్రల్ ఇచ్చేటువంటి ఉద్యోగాల వైపు ఉండాలన్నా, రాష్ట్రం వైపు ఉండాలనేది వస్తుంది. మీరు చూడండి, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి అనేక మంది విద్యార్థులు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఇటు వచ్చారు. అంటే వాళ్ళు ఒక ఆశ రేకెత్తింది, అరే ఇక్కడ ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి పిల్లలంతా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, పేరెంట్స్ అంతా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. సో దీనికి నేను ఏమంటే ఇది భవిష్యత్తు విద్యార్థుల యొక్క చెలగాటం చేయొద్దు, యూత్ యొక్క చెలగాటం చేయకుండా దీనిలో నేను ఏమంటున్నా రాజకీయాలు అవసరం లేదు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ, బీఆర్ఎస్ అని కాదు. ఎస్, ఎవరు ప్రభుత్వాలు చేసినా ఇలా అడ్రస్ చేసింది యూత్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలకు నిలబడి వెంటనే. సో గత ప్రభుత్వాలు చేసినట్టుగా ఇంటికో ఉద్యోగం అనేది ఆ రోజు ఊరికే ఊతపదంగా మాట్లాడారు కేసీఆర్. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేరు. నేను స్వయంగా చూసా, ఒక గద్వాల నుంచి ఒక అతను ఈ యొక్క సెక్రటరియట్కి వచ్చాడు. అదే తెలంగాణ వచ్చింది, చదువుకునే ఇంటర్మీడియట్, ఇక ముఖ్యమంత్రి చెప్పిండు ఇంటికో ఉద్యోగము, నాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి వాడు ఆ రోజు ఎక్స్ప్రెస్ చేశారు. అంటే తెలంగాణలో అనేక మంది ఇంటికో ఉద్యోగం అన్నప్పుడు ఊహించలేకపోయారు, నేనే వస్తుందేమో అని చెప్పేసి ఊహించారు. ఊహించలేనటువంటి పరిస్థితి. సో అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడితేనే ఆయనే అన్నాడు, వల్ల చట్టబద్ధత ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినప్పుడు. ఇలా డిప్యూటీ సీఎం మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటారు సందర్భం వచ్చినప్పుడు, అది నేనన్నా మా డిప్యూటీ బట్టి విక్రమార్క అని తప్పించుకునే సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి అలాంటిది కావద్దు అంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉన్న విధంగా మరి జాబితాలు ఏమంటారంటే వాళ్ళకి అంత గొప్పగా మేము అమలు చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి సో మిత్రులతో మళ్ళీ ఈ శాసనసభ అయిపోయినా నెక్స్ట్ శాసనసభలోకి వచ్చేటప్పటికైనా చట్టబద్ధత కల్పించేటువంటి వ్యవహారం చేయాలనుకుంటే చేస్తే మంచిది. చరణ్ గారు, మేడం మీరే చెప్పాలి. అంటే
ఈవెన్ డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి కూడా మొన్న మీరు 11,000 జాబ్స్ కు సంబంధించి ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఆ టైంలో కూడా పెద్ద ఎత్తున అంటే వాళ్ళు పోస్ట్పోన్ చేయమన్నారు. ఆ తర్వాత ఇచ్చే 5-6 వేలతో కలిపి అంటే మెగా డిఎస్సి మీరు ఏదైతే 22,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారో వాటి కలుపుకొని ఏదైనా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో ఇమ్మని కూడా అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. సో అప్పుడు కొన్ని ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ అని అంటే ఒక క్లారిటీ ఎక్కడనో మిస్ అవుతోంది. అంటే మీరు అన్నటువంటి సంఖ్య ఇచ్చినటువంటి హామీ ఇచ్చినప్పటి సంఖ్యకు మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నటువంటి నెంబర్కు తేడా ఉంది అని. మేడం ఇప్పుడు స్టార్టింగ్ లో 5,000 ఉద్యోగాలు ఉంటే మరొకసారి టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్ నిర్వహించని చెప్తే టెట్ ను మరొకసారి నిర్వహించడంతో 130,000 మంది క్వాలిఫై అయ్యారు. అందులో 30,000 మంది మాత్రమే మరొకసారి డిఎస్ ని పోస్ట్ పోన్ చేయాలంటే పోస్ట్ పోన్ చేయం. 5,000 ఉద్యోగాల నుంచి 11,000 ఉద్యోగాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం పెంచింది. మరొకసారి డిఎస్ నిర్వహించింది. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సెంటర్ లో ఎందుకంటే యూపీఎస్సీ టీఎస్పీఎస్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ డేట్లలో ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత సెంటర్లు ఫిక్స్ చేసిన తర్వాత మరొకసారి పెంచమంటే కుదరదని చెప్పేసి ప్రభుత్వం చెప్పి మరొకసారి మెగా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి నిధులతో మాట్లాడిన తర్వాత డిఎస్సీ మంచి సక్రమంగా నిర్వహించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా ఒక పేపర్ లీక్ జరగలేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ఏది సాధ్యమైతే చేయడానికి సిద్ధంగా ఉన్నది. సాధ్యం కాని విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్తూనే సాధ్యమైన పనులు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా విలువ లేదని చెప్పి అంటే అసెంబ్లీ మీద గౌరవం లేదని చాలా స్పష్టంగా కనబడతా ఉంది బీఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అసెంబ్లీలో ఒక డిప్యూటీ సీఎం ప్రభుత్వము ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే దానికి చట్టపద్ధతి లేదని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే మరి చట్టాల మీద వారి గౌరవం లేదు, అసెంబ్లీ మీద గౌరవం లేదు చాలా స్పష్టంగా కనపడదు. ఎందుకంటే అసెంబ్లీలో మీరేం మాట్లాడారు కదా, అది కూడా శాసనసభ వేదికగా మాట్లాడారు కదా, చూసుకుందాం అంతే కదా మేడం. అది కాదు కాదు బస్ స్టాండ్ అవుతుంది అక్కలు నమ్ముకుంటా అని చెప్పేసి అది కూడా చట్ట పద్ధతి. నేనేమంటున్నా అంటే చాలా అంటే రాకేష్ గారు ఒక్క నిమిషం. అంటే మీరు ఏదైనా పద్ధతి ప్రకారం చేస్తారు, మేము ఏదైనా ఇస్తే చేస్తాము, ఖచ్చితంగా చట్టబద్ధత తీసుకొస్తాం. దానికి క్యాలెండర్ రిలీజ్ చేయడమే కాదు చట్టబద్ధత తీసుకొస్తాం. మేమే కాదు ఎవరున్నా కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేసే విధంగా ఉంటుంది. ఇంకా యూపీఎస్సీ తరహాలోనే ఇది ఉంటుంది. చట్టబద్ధత కల్పించి తీరుతామన్నారు కదా. సో అందుకోసం ఎందుకంటే అసెంబ్లీలో ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మేము తీసుకొచ్చినాం మేడం కాంగ్రెస్ పార్టీగా. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఉన్నదాన్ని అమలు చేయలే ఆయన. కాబట్టి సిద్ధశుద్ధి ఉండాలి అమలు చేయడానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు కాలంలో మేము అమలు చేసి తీరినందుకు ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో నిధులలో ప్రశ్నిస్తారు ఎవరున్నా కూడా. ఎందుకంటే దాని విషయంలో ఇంకా ఫర్దర్ ఏ విధంగా ముందుకు ఎందుకైనా మంచిది అని ఏమైనా సేఫ్ జోన్ ఆలోచించారా? అంటే చట్టబద్ధత కల్పించి షెడ్యూల్ ప్రకారం గనక ఒకవేళ భర్తీ చెయ్యకపోతే రేపటి రోజున దోషిగా నిలబడాల్సి వస్తుంది. చర్యలకు మేడం ఇక్కడ ఎవ్వరికి ఇప్పుడు అక్కడ చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఆ డేట్లలో ఎగ్జామ్స్ కావచ్చు నోటిఫికేషన్ పెడతామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఉద్యోగాలు అనేది ఎన్ని ఉద్యోగాలు ఆ డేట్లలో ఉంటే అన్ని ఉద్యోగాలు నింపుతాను. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇబ్బంది అవుతుంది? కాకపోతే ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఏజ్ విషయంలో కావచ్చు, ఇంకెందుకంటే ప్రొఫెసర్ కొన్ని పోస్టుల విషయంలో ఏజ్ ఫ్యాక్టర్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొంత సంఖ్య ప్రకటించినది. మరి సంఖ్య ఎంత ప్రకటించారు ఇంజక్షన్ అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మరోసారి గొడవ చేసే అవకాశం. కాబట్టి ఇంకా క్లారిటీతో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఇంకా అంటే దాని వస్తున్న మార్పులు చేర్పుల ఆధారంగా ప్రకటిస్తున్నాం. ఇంకా ఎప్పుడు మార్పులు చేర్పులు చేసుకుని పోతూ ఉండాలి కదా సిస్టమ్ లో. అవసరాల దృష్ట్యా చేసుకుని పోతారు కానీ ఒక అడుగు ముందుకు పడిందని చెప్పేసి దానికి సంతోషం వ్యక్తం చేస్తారు ప్రభుత్వం మీద. లేకపోతే విమర్శలే అస్త్రంగా చేసుకుని ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తే ఎవరేమో మాట్లాడుతారు. నిరుద్యోగులంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించారని చెప్పేసి నిరుద్యోగులను సంతోషపడుతుంటే అరే బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు విమర్శ చేసే ప్రయత్నం, మంచి చెడు అనాలి కదా. ప్రతి విషయాన్ని భూతత్వంలో పెట్టి చూపే ప్రయత్నం ఆనాడు వారు ఉన్నప్పుడు ఏం చేసినా అందరు తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 స్కూళ్లు రీఓపెన్ చేశారు. ప్రతి మండలానికి 10 విలేజ్లకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి 100 కోట్ల స్కూల్. శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే పిల్లలు 2 లక్షల మంది వరకు తగ్గినటువంటి దానిపైన ముఖ్యంగా ప్రభుత్వం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే అనేది ఒకటి ప్రస్తావించారు. అంటే ఎందుకు తగ్గిరు మేడం? ఏమిటి తగ్గిరు?
మీరు దేని సరిగా విషయంలో నిధుల తగ్గింది కేటాయింపు కాదు. కానీ మీరే వాటికి అన్నారు, కావాల్సినవి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. మేము చెప్పాలి. నేను తీసుకుంటా రాకేష్ గారు వాయిస్ తీసుకుంటాను. మేము తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కి ఎన్ని నిధులు కేటాయించినో మీరు ఒకసారి గతంలో కేసీఆర్ గారు ఎన్ని కేటాయించుండు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఎన్ని కేటాయించుండు, మేము రైతులకు ఎన్ని 45 లక్షల కోట్ల మీరు బడ్జెట్ ప్రవేశపెట్టి 1,70,000 కోట్ల రూపాయలు రైతులకు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 2,90,000 కోట్లు పెట్టి 77,000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం. నిరుద్యోగుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఘోరంగా వైఫల్యం చెందినాయి. మీరు వెనకకెళ్ళి చెక్ చేసుకోండి. మేము ఎన్ని చేస్తున్నాం, వారికి ఎన్ని చేసారు గతంలో అన్ని తెలుస్తాయి. ఇక్కడ లెక్కలు 10 సంవత్సరాలు ఏం చేసిరు, భారతీయ జనతా 10 సంవత్సరాలు ఏం చేసిరు, మేమేం చేసిన విషయాన్ని 8 నెలల కాలంలో మేమేం చేసినాం మేము చెప్పడానికి చరణ్ గారు ఒక్క నిమిషం. రాకేష్ గారు, అండ్ ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం. అంటే ఈ రోజు పిల్లలు మానరు కదా, గతంలో ఉన్నటువంటి ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అని. మేడం మేము ఏమంటున్నాం అంటే, మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడ్డ రోజు ఇది 2014కు 2023 ఒకవేళ విద్యార్థుల సంఖ్య తగ్గిన్నది ఉంటే ఆ రోజు ఉన్నటువంటి సంఖ్య ఏదైతే మేము గవర్నమెంట్ కి ఏర్పడ్డ రోజు వచ్చినటువంటి సంఖ్య ఆ రోజు 26 లక్షల మంది విద్యార్థులు ఉంటే మేము 23 వరకు దాన్ని 27.5 లక్షలు అంటే 1,00,000 మంది విద్యార్థులు పెరిగారు. అది ఎట్లా అంటే ప్రభుత్వ పాఠశాలలో తగ్గిన వాళ్ళని గురుకుల పాఠశాలలు పెట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల వైపు గురుకులాల వైపు విద్యార్థులందరినీ మళ్లించడం, వాళ్ళకు ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించే దిశగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము వచ్చిన రోజుకు 300 గురుకులాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మేము 23 వరకు వచ్చేసరికి అది 1,002 గురుకుల పాఠశాలగా 1,002 గురుకుల పాఠశాలలుగా అప్గ్రేడ్ అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు మోడల్ స్కూల్స్ కి ఏదైతే సెంట్రల్ ఫండింగ్ ఉండే అది ఇవ్వకపోయినా కానీ ఆ మోడల్ స్కూల్ దగ్గర 496 మోడల్ స్కూళ్లను మేము వాటికి స్టేట్ ఫండింగ్ ద్వారా కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు శ్రీవర్ధన్ చెప్పినట్టుగా విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందంటే ప్రభుత్వ పాఠశాలలో మీకు చెప్పుకుంటే చాలా సిగ్గుచేటు మేడం. ఇక్కడ ఈ భువనగిరిలో ఒక 2 విద్యార్థులను ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలలో రేప్ చేసి చంపేశారు మేడం. దాని గురించి ఎక్కడ కూడా అంటే మీ ప్రధాన సంస్థలో మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా దాని గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ 2 అమ్మాయిల్ని దారుణంగా మానభంగం చేసి మర్డర్ చేస్తే వాడిని కప్పిపుచ్చింది మేడం కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ రోజు JNTU ఎక్కడో కాదు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎలుకలు సాంబార్లో ఈత కొడుతున్నాయి, పిల్లులు అక్కడ చట్నీలో మూతులు పెడుతున్నాయి. అండ్ అదే విధంగా నేను ఏమంటున్నా అంటే ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ అయిపోయి విద్యార్థులు చనిపోయారు. కాబట్టి ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు వాపసు తీసుకోవడం జరుగుతుంది. అంతేందుకు మేడం ఇప్పటి వరకు కూడా గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావచ్చు, స్కూల్ డ్రెస్సులు కావచ్చు, అదే విధంగా వాళ్ళకు మినిమం, ఎందుకంటే వాళ్ళు చాలా పేదరికంలో చదువుకోవడానికి కష్టంగా ఉంటది, వాళ్ళ స్కూల్ డ్రెస్సులు ఇవ్వలేదు. అదే విధంగా బుక్స్ పంపిణీ కూడా కరెక్ట్ గా జరగలేదు. దాని మీద ఏదో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారని చెప్పేసి ఆ పేజీలన్నీ చింపారు, పుస్తకాలన్నీ ఇవ్వకూడరు అని చెప్పేసి పెద్ద రచరచ చేసి అక్కడ ఉన్న IAS ఆఫీసర్లను తీసేసి అక్కడ ఆఫీసర్లను సస్పెండ్ చేసి, అరే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మేము ప్రభుత్వంలోకి రాగానే గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆయన పుస్తకాలు పంపిణీ చేసినాం. మేమేంటున్నాం అంటే ఒక చిన్న పేరుకే ఇంత ఆగమాగం అయితే మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుని ఆయన పేరును కనుమరుగు చేయలేదు కదా. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వ స్కూళ్లలో కాన్సన్ట్రేషన్ తగ్గించేసారు. తద్వారా ఏమైతుందంటే మేడం ఈ రోజు కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉంటేనే మనుగడ ఉంటది. కాబట్టి ఆ ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి ఒకవేళ స్టూడెంట్స్ ఆర్థిక పరమైనటువంటి వాళ్ళ బర్డెన్ తోటి మానేస్తున్న క్రమంలో వారందరికీ కూడా గురుకులాలు పెట్టి ఒక 1000 గురుకులాలు పెట్టి వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అందించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు ఎడ్యుకేషన్ మీద కరెక్ట్ దాని గురించి చెప్పేటువంటి అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. చేయకపోతే మాత్రం సోషల్ ఎకానమీ దెబ్బతింటది మేడం. జోష్న గారు, విద్యారంగము, ఉపాధి రంగము, ఇక్కడ ప్రభుత్వ నియామకాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలకు స్పష్టమైన విధానం ఉన్నప్పుడే కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అన్ని కూడా మొత్తం ఇవన్నీ అంగన్వాడీ కేంద్రాలను మేము భవిష్యత్తులో ఇక్కడ మొత్తం మోడరైజేషన్ చేస్తా అని చెప్పాడు. సో మోడరైజేషన్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి బడ్జెట్ ఎక్కడ అలొకేషన్స్ పెట్టిందో మాకైతే అర్థం కాలేదు. ఇలా కేంద్రం 2030 వరకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేయాలి రాష్ట్రాల్లో అని చెప్పింది. సో దాంట్లో కూడా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, తర్వాత ఈ సిస్టమ్ ఇప్పుడైతే ఉందో
10+2+3/4 ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చేసి సో దాంట్లో మార్చుకోవాలి రాష్ట్రాలు అని చెప్పేసి చెప్పిండ్రు. సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు అనేది ఒకవేళ లెక్కల్లో తీసుకున్నప్పుడు, ఒకటో ఇవాళ గురుకులాలు వచ్చినప్పుడు కొంత కంపేర్ టు గవర్నమెంట్ స్కూల్స్ తో పోల్చుకున్నప్పుడు గురుకులాల్లో కొంత విద్య బాగుంటదని చెప్పేసి అటువైపు మొగ్గుతున్నారు వాస్తవమే. సో ఇక్కడ ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, సెమీ రెసిడెన్షియల్ గా మార్చేస్తాను, ఉదయం అల్పాహారం ఇస్తాం, పౌష్టికాహారం ఇస్తాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం, ఇవన్నీ మాటలే ఉన్నాయి కదా. సో ఇంప్లిమెంటేషన్ కి వచ్చేటప్పుడు ఒకటి, రెండోది ఇలా ఒక అంటే రిక్షా నడుపుకున్నటువంటి కార్మికుడు కూడా ఇలా కష్టపడి ఒక ప్రైవేట్ రంగంలో పిల్లల్ని చదివించుకుంటున్న పరిస్థితి. సో దీంట్లో ప్రైవేట్ విద్యలో ఏదైతే జరుగుతుందో ఈయన కూడా ప్రైవేట్ విద్య అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది, కాస్ట్లీగా ఉన్న వ్యవహారం. ఇలా రాష్ట్రంలో అంటే గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఏ మధ్య తరగతి పేదవాని యొక్క ఇబ్బందులు ఎక్కడ పడుతున్నట్టు విద్య మీద వైద్యం మీద పడుతున్నది కాబట్టి, సో ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే సరే మేము సెంట్రల్ ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ రైతులకు చరణ్ గారు కన్క్లూడ్ చేయండి. ఒకే లైన్ లో చెప్పగలరా మీరు అనాలనుకున్నది? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ విషయంలో పైలట్ ప్రాజెక్ట్ గా మన కొడంగల్ అదే విధంగా మధిరలో జిఆర్ఎస్ పార్టీ అన్నాడు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 6,000 ప్రారంభించారు, లేకపోతే ఇంకా సంఖ్య తగ్గే అవకాశం ఉండే. తెలంగాణ రాష్ట్రంలో చేసిన తప్పులని మా మీద ప్రభుత్వ పాఠశాలలు గనక అంటే తల్లిదండ్రులకు ఆ పాఠశాలల మీద నమ్మకం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు అంటే ఏ కాస్త సంపాదించినా కూడా అయితే వైద్యము లేదంటే విద్య వీటికి మాత్రమే ఖర్చు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఏ మాత్రం కొద్దిగా ఏమంటారు సంపాదించే అది ఉన్నా కూడా ప్రైవేట్కే పంపుదాము, అప్పు చేసైనా పంపుదామనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకంటే నమ్మకం లేకపోవడం వల్లే. ఆ నమ్మకం కలిగిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళకే పంపుతారు పిల్లల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు చరణ్ గారు, రాకేష్ గారు, శ్రీవర్ధన్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.